గుప్తా గారు! ఏంటి గుప్తా గారు అంతలో ఉలిక్కిపడ్డారు? నీవా బాలిక? నేను తప్పితే ఈ భూమి మీద మిమ్మల్ని తాకే ధైర్యం సాహసం ఎవరు చేస్తారు? అది సరే, మళ్ళీ పెట్ట తెచ్చారేంటి? అందులో ఏం చూస్తున్నారేంటి? ఏమీయునూ లేదు బాలిక. ఏమీ లేకపోతే అంత షాక్ ఎందుకయ్యారు? మళ్ళీ ఏమైనా జరగబోతుందా? ఏమీయునూ జరగకుండా ఈ సృష్టి ఎటులో ఉండును బాలిక? మిగతా సృష్టి మొత్తం నేను అడగట్లేదు గుప్తా గారు. నా విషయంలో ఏం జరగబోతోందో చెప్పండి. ఏమి జరగవలెనో అది జరగబోవుచున్నది. అంటే ఏం జరగబోతోంది? కొద్ది సమయము పిదప నీకే తెలియను. ముందే చెప్పచ్చు కదా. తినబోతూ రుచి అడుగుట, వినబోతూ స్వరమేమి అని అడుగుట ఎందులకు బాలిక? ఈ సస్పెన్స్ కేం తక్కువ లేదు. ముందే చెప్తే మీ సొమ్మె వినపోతుందా ఏంటి? నిన్ను మా లోకమునకు తీసుకువెళ్ళుట ఏమియో గాని మా ప్రాణములు కొద్ది కొద్దిగా పోవుచున్నవి బాలిక. ఆ, మీకు చనిపోయే అదృష్టం లేదు కదా. నిజం, అది మా దురదృష్టము. అయితే ఈ కాసేపట్లో ఏం జరిగిందబ్బా? వెళ్ళండి మిస్సమ్మా. లాన్లో అరుంధతి మేడం ఒంటరిగా ఉంటారు, వెళ్ళి మాట్లాడిరా. ఏం మాట్లాడను రాథోడ్, కంగారుగా ఉంది. కంగారెందుకు? ఎన్నాళ్ళు అరుంధతి మేడంని పక్కింటి అక్క అని మాట్లాడావు కదా. ఓహో, ఇప్పుడు ఆత్మ అని తెలియగానే భయపడుతున్నావా? ఈ నిజం నీకు తెలియకపోయి ఉంటే నిర్భయంగా రోజుట్లాగే వెళ్ళి అరుంధతి మేడంతో మాట్లాడేదానివి కదా. ఆవిడ ఆత్మ అని ఇప్పుడు నీకు తెలిసింది గాని ఆవిడికి ముందు నుంచి తన ఆత్మని తెలుసు కదా మిస్సమ్మా. కానీ ఏ రోజైనా మీతో ఆత్మలా ప్రవర్తించిందా? అక్కలాగే మాట్లాడింది కదా. అవును రాథోడ్, నా సొంత కళ నాకు ప్రేమని అభిమానాన్ని చూపించింది. నా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంది, నాకు సలహాలు చెప్పింది, ధైర్యము చెప్పింది. మరి అలాంటి అక్క దగ్గరికి వెళ్ళటానికి నీకు భయం ఏంటి? సారుకి పిల్లలకి కలగని అదృష్టం నీకు కలిగింది. అరుంధతి మేడం నీకు మాత్రమే కనిపిస్తున్నారు. వెళ్ళండి మిస్సమ్మా. పొద్దున కూడా నువ్వు సరిగ్గా ఆవిడతో మాట్లాడలేదు. ఇప్పుడైనా వెళ్ళి మనస్ఫూర్తిగా మాట్లాడండి మిస్సమ్మా. పాపం అరుంధతి మేడం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. వెళ్ళండి మిస్సమ్మా. బాలిక, నీ సహోదరి వచ్చుచున్నది. అయ్యో అయ్యో గుప్తా గారు, మా చెల్లెలు వచ్చేస్తోంది. అర్జెంటుగా ఎక్కడైనా దాక్కోవాలి. ఇప్పుడు ఎక్కడ దాక్కోవాలి? అయ్యో ఎక్కడ? గుప్తా గారు మీరే ఒక ఐడియా ఇవ్వండి, నేను ఎక్కడ దాక్కోవాలి? ఇక దాకునట ఎందులకు? వెళ్ళి మాట్లాడుము బాలిక. పొద్దున మా చెల్లితో మాట్లాడుతున్నారు, ఇప్పుడు మాట్లాడమనుచున్నాము కదా. ఏం మాట్లాడాలో నాకు తోచట్లేదు. నీ సహోదరికి స్పష్టత ఉన్నదిలే బాలిక. నాకు లేని క్లారిటీ తనకెలా ఉంది? మరి కాస్త సమయమున నీకే తెలియను. ఏంటో కాసేపట్లో అని బ్రేకింగ్ న్యూస్ లా చెప్తున్నారు. నిజం చెప్పాల్సింది పోయి ఏదో పెద్ద ఫోజ్ కొడుతున్నారు. ఏంటి చెల్లి? సారీ అక్క, ఈ టైంలో. పర్వాలేదు చెల్లి, ఇంట్లో నీకు బోల్డ్ పనులుంటాయి కదా. నన్ను క్షమించక్క. పొద్దున నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. అవును, అప్పుడెందుకు అంత టెన్షన్గా ఉన్నావు? పైగా నన్నేదో భూతాన్ని చూసినట్టు చూసావు. అందుకే సారీ చెప్పానక్క. మనలో మనకి క్షమాపణలు ఎందుకులే చెల్లి.
అప్పుడు నీ పక్కన మనోహరి ఉంది కదా, అందుకే నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదని నాకు అర్థమైంది. నువ్వు అన్నీ బాగా అర్థం చేసుకుంటావు అక్క. నాకెన్నో మంచి విషయాలు చెప్పావు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. పిచ్చి పిల్ల, ఆ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకు? అంజు, రీడింగ్ చేస్తున్నావా వాకింగ్ చేస్తున్నావా? థింకింగ్ చేస్తున్నా. ఆలోచించి చాలు, వచ్చి కూర్చొని చదువు. ఏ ఆలోచిస్తూ చదవకూడదా? కుదురుగా కూర్చొని చదివితేనే నీ బుర్రకెక్కదు. ఇక నడుస్తూ చదివితే ఏమొస్తుంది? అమ్మో, ఆనంద్, ఆకాష్, అందరూ తొందరగా రండి. ఏమైంది? లాన్ లో చూడండి. లాన్ లో మెస్సం ఉంది. అయితే ఏంటి? మీకేం కనిపించడం లేదా? ఏం కనిపించాలి? మిస్ అమ్మ లాన్లో ఉంది కదా. లాన్ లో మిస్ అమ్మ ఏం చేస్తుందో చూసారా? చూడండి. ఏదో మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుందో తెలుసా? అక్కడ మిస్ అమ్మ తప్ప ఇంకెవరున్నారు? ఒకరున్నారు. ఎవరు? ఆత్మ. ఆత్మ ఉండడం ఏంటి అంజు? మన ఇంటి లాన్లో ఒక ఆత్మ ఉంది. మిస్ అమ్మ ఆ ఆత్మతోనే మాట్లాడుతుంది. నీకేమన్నా పిచ్చా? మిస్ అమ్మ ఆత్మతో మాట్లాడడం ఏంటి? ఒకసారి చూడండి. మరి మిస్ అమ్మ ఎవరితో మాట్లాడుతుందో ఇప్పుడు చెప్పండి. ఆత్మతో మాట్లాడుతుంది. అది కూడా మన అమ్మ ఆత్మ.